రెండు దశల్లో జమిలీ ఎన్నికలు జరగబోతా ఉన్నాయట. రెండు దశల్లో అంటే జమిలీ ఎన్నికలు అంటే దేశవ్యాప్తంగా ఒకటేసారి ఎన్నికలు జరుగుతాయని చెప్పేసి ఏదైతే అనుకుంటామో, సో 2029లో 2 సార్లు, అలాగే వచ్చే 2034 వరకు అన్ని రాష్ట్రాలు కలిపి ఒకటేసారి చేస్తారట. కానీ 2029లో మాత్రం ఎన్నికలు 2 దశల్లో పూర్తి చేస్తారట. 20 రాష్ట్రాలతో కలిపి 2029లో మొదటి దశ ఎన్నికలు. రాష్ట్ర అసెంబ్లీలకు లోక్సభకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ 2 దశల్లో జమిలీ విధానాన్ని అమలు చేయడానికి మొగ్గు చూపుతున్నది. 2029లో 20 రాష్ట్రాల శాసనసభలకు, 2034లో లోక్సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిత ఒకే దేశం ఒకే ఎన్నిక విధానాన్ని అమలు చేయడానికి దశల వారీగా రోడ్ మ్యాప్ను పరిశీలిస్తున్నది. రాష్ట్ర అసెంబ్లీ పదవి కాలానికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా తరచూ ఎన్నికలు జరగకుండా నిరోధించేందుకు వీలుగా 2 దశల నమూనాపై చర్చలు జరుగుతున్నాయి. ఈ ప్రతిపాదనను పరిశీలిస్తున్న జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీసీకి సంబంధించిన వర్గాల సమాచారం ప్రకారం దేశం మొత్తాన్ని ఒకేసారి ఒకే ఎన్నికల చక్రం పరిధిలోకి తీసుకురావడానికి బదులుగా 2029, 2034లో 2 దశల్లో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నది. ఈ ప్రతిపాదన ప్రకారం మొదటి దశల్లో దాదాపు 20 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను 2029 లోక్సభ ఎన్నికలతో అనుసంధానించవచ్చని, మిగిలిన రాష్ట్రాలని 2034 నాటికి ఉమ్మడి ఎన్నికల చక్రంలోకి తీసుకురావచ్చు. తద్వారా దేశవ్యాప్తంగా ఒకే విధానమైన సమకాలీకృత ఎన్నికల వ్యవస్థను ఏర్పాటు చేయవచ్చు. ఈ ప్రతిపాదనను అధ్యయనం చేస్తున్న జేపీసీ గడువును 2026 వానాకాల సమావేశాల వరకు పొడిగించారు. ఆ కమిటీ అప్పటికి తన నివేదికను సమర్పిస్తుందని భావిస్తున్నందున ఎన్నికల సమకాలిక ప్రక్రియ 2029 నుంచి ప్రారంభం కావచ్చు. కమిటీ 2026 వానాకాల సమావేశాల చివరి వారంలో మొదటి రోజున తన సిఫార్సులను సమర్పించాల్సి ఉన్నది. రాజకీయ పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాలు, నిపుణులు, నియంత్రణ సంస్థలు, పరిపాలన అధికారులతో జరిపిన సంప్రదింపుల ఆధారంగా ఈ నివేదికను రూపొందించనున్నారు. పార్లమెంట్లో కూడా చర్చ జరగబోతా ఉన్నది. నివేదికను సమర్పించిన తర్వాత పార్లమెంట్లో ఈ సిఫార్సులపై చర్చ జరిగే అవకాశం ఉన్నది. తమ విస్తృత సంప్రదింపుల ప్రక్రియలో భాగంగా జేపీసీ 2025 మే 17, 18 తేదీల్లో మహారాష్ట్రను సందర్శించింది. అక్కడ ముఖ్యమంత్రి, రాజకీయ పార్టీలు, పరిపాలన అధికారులు, బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థలు, నియంత్రణ సంస్థలు చర్చలు జరిపింది. జమిలీ ఎన్నికల వల్ల పరిపాలన సామర్థ్యం, ప్రభుత్వ వ్యయంపై పడే ప్రభావాన్ని అంచనా వేయడంపై ఈ చర్చల్లో ప్రధానంగా దృష్టి పెట్టారు. ఆ తర్వాత కమిటీ 2025 మే 19, 21 తేదీల్లో ఉత్తరాఖండ్ను సందర్శించి సీఎం పుష్కర్ సింగ్ ధామి రాష్ట్ర అధికారులతో సంప్రదింపులు జరిపింది. గత 3 ఏళ్లలో ఎన్నికల ప్రవర్తన నియామకాలు అమల్లో ఉండడం వల్ల దాదాపు 175 రోజుల పాటు ప్రభుత్వ పనితీరుపై ప్రభావం పడిందని ధామి కమిటీ తెలిపారు. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలను కలిపి నిర్వహించడం వల్ల ఎన్నికలకు సంబంధించిన వ్యయం 30 నుంచి 35% వరకు తగ్గుతుందని ఆయన వాదించారు. పర్వత ప్రాంత రాష్ట్రంలో పదే ఎన్నికలు నిర్వహించడంలో ఎదురయ్యే సవాళ్లను కూడా సీఎం నొక్కి చెప్పారు. కఠినమైన భౌగోళిక పరిస్థితులు, ఋతుపవనాల వాతావరణం, ఏటా జరిగే చార్ధామ్ యాత్ర వంటి అంశాలు ఎన్నికల నిర్వహణకు మరింత క్లిష్టతరం చేస్తాయని ఆయన పేర్కొనడం జరిగింది. 1967 తర్వాత దెబ్బతిన్న ఎన్నికల చక్రం. దేశంలో 1952 నుంచి 1967 మధ్య మొదటి 4 సాధారణ ఎన్నికల చక్రంలో లోక్సభ, చాలా రాష్ట్రాల అసెంబ్లీకి ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించారు. అయితే 1967 తర్వాత పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూలిపోవడంతో ఈ ఉమ్మడి ఎన్నికల చక్రం దెబ్బతిన్నది. 1968, 69లో పలు అసెంబ్లీలు రద్దయ్యాయి. ఆ తర్వాత 1990లో లోక్సభ కూడా గడువు కన్నా ముందే రద్దయింది. 1971లో జరిగిన ముందస్తు లోక్సభ ఎన్నికలు, ఆ తర్వాత కాలంలో వచ్చిన సంకీర్ణ ప్రభుత్వాలు, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన, అసెంబ్లీ ముందస్తు రద్దు వంటి పరిణామాలు ఈ సమకాలీకృత చక్రాన్ని మరింతగా దెబ్బతీశాయి. అప్పటి నుంచి లా కమిషన్, నీతి ఆయోగ్ వంటి సంస్థలు క్రమానుగతంగా ఏకకాల ఎన్నికలు పునరుద్ధరించాలని సిఫార్సు చేస్తూ వస్తున్నాయి. 2023 సెప్టెంబర్ 2న మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన కేంద్రం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసిన తర్వాత ఏకకాల ఎన్నికల ప్రతిపాదనకు మరింత ఊపిరిచ్చింది. ఈ ప్యానెల్ రాజకీయ పార్టీలు, రాజ్యాంగ నిపుణులు, ఎన్నికల అధికారులు, ఇతరులతో సంప్రదింపులు జరిపిన తర్వాత 2024 మార్చి 14న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తన నివేదికను సమర్పించింది. 1 నేషన్ 1 ఎలక్షన్ అమలు సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి ఈ కమిటీ 191 రోజుల పాటు సమగ్రంగా అధ్యయనం చేసింది. సో మొత్తానికి 2029లో జరిగేటువంటి ఎన్నికలు 20 రాష్ట్రాలకు జరుగుతాయట. ఒకటేసారి లోక్సభ ఎన్నికలు అండ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగేటువంటి అవకాశం కనబడతా ఉంది. దీనితో 30 నుంచి 35% ఎన్నికల వ్యయం తగ్గబోతా ఉన్నది. ఇది చాలా మంచి పరిణామం. ఎంత కూడా
ఏకాభిప్రాయ కీలకం. నిర్దేశిత దశల వారి పద్ధతుల్లో ఏకకాల ఎన్నికలను అమలు చేయడానికి రాజ్యాంగంలోని కొన్ని విధానాలు ఉన్నాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. లా కమిషన్ మాజీ సభ్యుడు మోహన్ లాల్ సుఖాడియా విశ్వవిద్యాలయంలో లా కాలేజీ డీన్ ఆనంద్ వలియాల్ మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూల్స్ను ఒకే తాటిపైకి తెచ్చేందుకు కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ గడువు ముగియ ముందుకే ఎన్నికలు నిర్వహించవచ్చని, మరిన్ని అసెంబ్లీల పదవీ కాలాన్ని పొడిగించవచ్చని చెప్పారు. గతంలో కూడా అసాధారణ పరిస్థితుల్లో లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీ పదవీ కాలాలను మార్చిన సందర్భాలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. తొలి దశలో 20 రాష్ట్రాలతో కలిపి ఎన్నికలు నిర్వహించాలంటే వివిధ రాష్ట్రాల అసెంబ్లీల గడువు ఎప్పటి వరకు ఉన్నదో ముందుగా అర్థం చేసుకోవాలి. 2029లో ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం, హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవడం లేదు. అయితే 2028లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, త్రిపుర, అలాగే తెలంగాణ, మేఘాలయ, నాగాలాండ్, మిజోరాం అసెంబ్లీల గడువు ముగుస్తున్నది. ఆయా అసెంబ్లీల కాలాన్ని 5 నెలల నుంచి ఏడాది వరకు పొడిగించాల్సి ఉంటుంది. ఇక బీహార్, ఢిల్లీ, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీల గడువు 2030 నుంచి 31 ముగియనున్నది. వాటి గడువును 1 నుంచి 2 ఏళ్లు తగ్గించాల్సి ఉంటుంది. అయితే ఇంతటి భారీ సంస్కరణలు పార్లమెంటు శాసనపరమైన మార్పులు చేయడంతో పాటు విస్తృత రాజకీయ ఏకాభిప్రాయం అవసరమవుతుంది. అంటే దీంట్లో తెలంగాణకు సంబంధించినటువంటి ఎన్నికలకి 1 సంవత్సరం పొడిగించాలి, అంటే గడువును పొడిగించాలి. కొన్ని సంబంధించిన రాష్ట్రాలకి 2030, 31 వరకు ఉన్నది, వాళ్ళది తగ్గించాలి. ఇట్లా 20 అది కూడా వెసులుబాటు ఉంటుందట. సో ఈ కొన్ని మార్పులు తీసుకొచ్చినట్టయితే రాజ్యాంగంలో కొన్ని విధానాలు కూడా ఉన్నాయి మార్చేందుకు. కాబట్టి వాటిని ఆసరగా చేసుకొని వీటిని మార్చేందుకు అవకాశం ఉన్నట్టుగానే స్పష్టంగా అర్థమవుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈసారి 2029లో ఖచ్చితంగా ఈ జమిలీ ఎన్నికలు, అంటే 20 రాష్ట్రాలతో కూడినటువంటి అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు కూడా జరిగేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడతా ఉన్నది. చూద్దాం మరి ఏం జరగబోతా ఉంది ఏందనేది.